రాజమండ్రి తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రచ్చకెక్కిందా? సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య మరోసారి ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? ఓ మెడికల్ షాప్ వ్యవహారంలో ఇద్దరు నేతలు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరుతో కేడర్ మొత్తం పరేషాన్ అవుతుందా? మరి ఇద్దరు నేతల మధ్య పోరును హైకమాండ్ ఎందుకు పట్టించుకోవడం లేదు? రాజమండ్రి తెలుగుదేశం పార్టీలో పాత రోజులు పునరావృతమవుతున్నాయి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం తరచూ కయ్యానికి కాలు దువ్వేది. అప్పట్లో రెండు వర్గాల మధ్య అనేకసార్లు విభేదాలు రోడ్డెక్కాయి. కానీ 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు నేతలు గప్చిప్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మరోసారి రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్సెస్ ఆదిరెడ్డి వాసు మధ్య మళ్లీ వార్ మొదలైంది. ప్రస్తుతం రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎమ్మెల్యే వాసు తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెర వెనుక వ్యూహాలతో సిటీలో గోరంట్ల హవా లేకుండా చేయాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెడికల్ షాప్ వ్యవహారాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్గానికి చెందిన టీడీపీ మహిళా నేత తనూజ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జెనరిక్ మందుల షాపును నడిపిస్తున్నారు. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా లీజుకు తీసుకుని గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే సిటీ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ షాప్ను గోరంట్ల వర్గానికి చెందిన మహిళా నేత నిర్వహించడానికి చెక్ పెడుతూ ఇటీవల ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పద్మావతి అనే మరో మహిళకు షాపును కట్టబెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు టీడీపీ మహిళా నేతలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డెక్కారు. అయితే ఇద్దరి మహిళల మధ్య గొడవ వెనుక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం మొదలు కావడంతో అధికారులు మెడికల్ షాప్ను హోల్డ్లో పెట్టాల్సి వచ్చింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ర్యాంపుల వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందట. రాజమండ్రి సిటీలో ఎక్కువగా ఇసుక ర్యాంపులు ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వర్గం రూరల్ నియోజకవర్గం వైపు చూశారు. అయితే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల మాత్రం ముందుగానే ఆదిరెడ్డి వర్గం తన నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గోరంట్లకు సిటీ నియోజకవర్గంలో ఉన్న ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఆదిరెడ్డి కుటుంబం ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ షాపును మరొకరికి వచ్చేలా చేసింది. దీనిపై ఎమ్మెల్యే గోరంట్ల పైకి ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా ఆయన వర్గీయులు మాత్రం గుర్రుగానే ఉన్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూలైలో రాజమండ్రి మేయర్ ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉంది. గతంలో రాజమండ్రి మేయర్ అభ్యర్థి ఎవరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిర్ణయించేవారు. అయితే ఈసారి కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే రాజమండ్రిలో 42 వార్డులకు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసు, 8 వార్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే గోరంట్ల గ్రేటర్ రాజమండ్రికి ఎన్నికలు జరిపించాలి అనే వ్యూహంతో ఉన్నారు. ఇలా జరిగితే రూరల్ నియోజకవర్గంలోని మరికొన్ని ప్రాంతాలు రాజమహేంద్రవరం కార్పొరేషన్లో విలీనం జరిగి కార్పొరేటర్లు లేదా మేయర్ సైతం గోరంట్ల వర్గానికి లేదా సామాజిక వర్గానికి చెందినవారే అయ్యే అవకాశం ఉంది. దీనికి చెక్ పెడుతూ అసలు రాజమహేంద్రవరం కార్పొరేషన్కు ఎన్నికలు జరగకూడదనేది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉద్దేశంగా ఉందని తెలుస్తోంది. ఇక రాజమండ్రికి కొత్త మేయర్ వస్తే ఎమ్మెల్యే వాసుకి ప్రత్యామ్నాయంగా మరొకరు సిటీలో ఫోకస్లో ఉంటారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేయబోతోంది. 2015 పుష్కరాలకు రాజమండ్రిలో సుమారు 200 కోట్ల రూపాయల నిధులు ఖర్చు ఎక్కువగా ఎమ్మెల్యే గోరంట్ల కర్రపెత్తనంతోనే జరిగింది. అప్పట్లో ఆదిరెడ్డి కుటుంబం వైసీపీలో ఉన్నారు. ఇక 2027 పుష్కరాలకు మాత్రం తమ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కర్రపెత్తనాన్ని ఆదిరెడ్డి వర్గం సాగనివ్వదని ఇప్పటికే మెడికల్ షాప్ వ్యవహారం ఒక ఉదాహరణగా నిలిచింది. ఇప్పటికే ఇసుక ర్యాంపులు, మెడికల్ షాప్ లీజు వంటి వ్యవహారాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మధ్య నెలకొన్న రచ్చ
రానున్న మేయర్ ఎన్నికలు గోదావరి పుష్కరాలకు మరింత రచ్చరచ్చగా మారబోతోందని వరుస పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తంగా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరులో ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.